క్రీస్తునామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వాక్య ధ్యానం నిమిత్తము మత్తయి సువార్త 5వ అధ్యాయము 31, 32 వచనాలని చదువుకుందాం. తన భార్యను విడనాడువాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలనని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పునదేమనగా, వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. విడాకులు అన్న విషయాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. పాత నిబంధనలో కొన్ని సందర్భాలలో విడాకులు ఇవ్వచ్చు, పరిత్యాగ పత్రిక ఇవ్వచ్చు అనే ఆ అవకాశాన్ని పాత నిబంధనలో దేవుడు ఇచ్చాడు. యేసు ప్రభు ఆ స్టాండర్డ్స్ని మరలా కొత్త నిబంధనలో పెంచుతూ ఉన్నాడు. పరిత్యాగ పత్రిక ఇయ్యవచ్చు అని పాత నిబంధనలో చెప్పబడింది, కానీ నేను మీతో చెప్పున్నదేమనగా, వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడువ ప్రతివాడు ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. నూతన నిబంధనలో విడాకులు అన్న పదాన్ని దేవుడు వ్యతిరేకిస్తున్నాడు. విడనాడుట, ఒకసారి వివాహంలో జతపరచబడిన తరువాత భార్యాభర్తలు వారు ఇరువురు కూడా ఒకరిని ఒకరు ఎడబాపకూడదు, వారు వేరు కాకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఏ కారణం బట్టి, ఒకే ఒక కారణంను బట్టి వేరు కావడానికి అనుమతి ఇవ్వబడింది. వ్యభిచార కారణమును బట్టి తప్ప మరి ఏ ఇతర కారణములను బట్టి భార్య భర్తను విడవకూడదు, భర్త భార్యని విడిచిపెట్టకూడదు. అనుమతిని దేవుడు ఇవ్వలేదు. ఒకవేళ అలా వేరవుతే మీరే పాపం చేసినట్టు అంటున్నాడు. ఈ విషయాన్ని గురించి పౌలు ఇంకా కాస్త వివరంగా చెప్తూ 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం నుండి చూడండి. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం నుండి, మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించున్నదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకొనకుండవలెను, లేదా తన భర్తతో సమాధానపడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ప్రభువు కాదు, నేనే తక్కిన వారితో చెప్పునదేమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్యయుండి ఆమె అతనితో కాపురము చేయనిష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్తయుండి ఆమెతో కాపురము చేయనిష్టపడిన ఎడల ఆమె అతని పరిత్యజింపకూడదు. పాత నిబంధనలో విడాకులు ఇవ్వచ్చు అనే సందర్భం ఎప్పుడు అంటే, ఇజ్రాయేలీలు అన్యజనులను వివాహం చేసుకున్నారు. అవిశ్వాసులను వివాహం చేసుకున్నప్పుడు కొన్ని సందర్భాలలో ప్రవక్తలు వచ్చి, బోధకులు వచ్చి వారికి పరిత్యాగ పత్రికనిచ్చి వారిని వెలివేయుడి అని ఆజ్ఞాపించినప్పుడు ఇజ్రాయేలీలు అవిశ్వాసురాలైన వారి భార్యలను విడిచిపెట్టారు. పౌలు దాన్ని వివరణ ఇస్తూ, నూతన నిబంధనలో ఒకవేళ వివాహం అయిపోయిన తర్వాత భార్య అవిశ్వాసురాలైనా కూడా ఆమె తన భర్తతో కలిసి జీవించాలని ఇష్టపడినప్పుడు ఆమెని విడిచిపెట్టకూడదు, ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వకూడదు. అంటే భర్త విశ్వాసి అయి ఉండి భార్య అవిశ్వాసురాలైన పెళ్ళైన తరువాత ఇక వారు వేరు కాకుండా జాగ్రత్త పడాలి. అవిశ్వాసురాలు కాబట్టి పాత నిబంధనలో దేవుడు విడిచిపెట్టమన్నాడు కాబట్టి నేను విడిచిపెట్టేస్తాను అన్న ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో విశ్వాసికి రాకూడదు. ఒకే ఒక్కదానికి పర్మిషన్ ఇచ్చాడు, అది యేసు ప్రభు కానివ్వండి, పౌలు కానివ్వండి. వ్యభిచార కారణమును బట్టి తప్ప మరి ఏ విషయంలో కూడా భార్యాభర్తలు వేరు కాకూడదు. ఈరోజు ఉదయాన్నే ఈ విషయాన్ని ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ఎన్నో కుటుంబాలు చాలా సులభంగా పతనం అవుతూ ఉన్నాయి. చిన్న సమస్యకే విడాకులను కోరుకుంటున్నారు. వేరు కావాలి అన్న ఆలోచన చాలా ఈజీగా మనుషుల లోపల వచ్చేస్తుంది. నూతనంగా వివాహం చేయబడిన వారి దగ్గర నుండి
60 ఏళ్ళు 70 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు విడిపోవాలనుకునే ఆలోచన. రీసెంట్గా బిల్ గేట్స్ అనే ఒక గొప్ప ధనికుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి, అంత వయసులో విడాకులు తీసుకున్నాడు. అన్నేళ్ళు వారి వైవాహిక జీవితంలో కలిసి జీవించి ఈరోజు వారు విడాకులు తీసుకొని అంత గొప్ప పేరుని పోగొట్టుకున్న స్థితిలో ఉన్నారు. అంటే విడాకులు అనేది ఒక వయసుతో సంబంధం లేదు ఈ రోజుల్లో. అన్ని సంవత్సరాలు కలిసి జీవించి కూడా వేరైపోవడానికి అవకాశం ఉంది. 60 ఏళ్ళకు కూడా విడాకులు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దేవుని వాక్యం మనకిచ్చే ఆజ్ఞ ఏంటంటే, మరణము మనలను ఎడబాపు వరకు. సెపరేషన్ అనేది మరణం ఒక్కటే. అది కాకుండా భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరు కావడానికి ఆలోచన కూడా ఇవ్వకూడదు. ఎన్నో ఇతర కారణాలను బట్టి వేరవుతున్నారు. పుట్టింటి వాళ్ళు ఏదో పెట్టలేదని చెప్పేసి పుట్టింటికి భార్యను పంపించడం, మీ బావమర్దులు నాకు మర్యాదను ఇవ్వలేదు కాబట్టి ఇంటికి వెళ్ళిపో. చాలా చిన్న చిన్న కారణాలు. భర్త మీద అలిగి భార్య పుట్టింటికి వెళ్ళిపోవడం, ఇక మళ్ళీ సంవత్సరాల బడి ఇంటికి రాకుండా ఉండడం. చాలా ఈజీగా కుటుంబాలని పతనం చేసుకుంటున్నారు. చిన్న చిన్న వాటికి అలిగి కుటుంబాలన్నీ కూడా నాశనం చేసుకుంటున్నారు. దయచేసి క్రైస్తవ కుటుంబాలు దేవుడు ఏర్పాటు చేసినప్పుడు దేవుడు జతపరిచిన వారిని ఏ నరుడు వేరు చేయకూడదు, వారంతటి వారు కూడా వేరు కాకూడదు. అసలు క్రైస్తవ కుటుంబంలో వేరు కావాలి అన్న ఆలోచనకే చోటు లేదు. ప్రతి వివాహ కార్యక్రమంలో నేను చెప్తాను, క్రైస్తవ వివాహము పరిశుద్ధమైనది కనుక దాన్ని అపవిత్రమైనదిగా మార్చకూడదు. సెకండ్ చాయిస్ అనేది దేవుడు ఇవ్వలేదు. భార్య నాకు నచ్చలేదు కాబట్టి విడాకులు ఇచ్చి ఇంకొక ఆమెను చేసుకుంటా అనే ఆలోచన అనేది క్రైస్తవ్యంలో దేవుడు అనుమతినివ్వలేదు. పాపమును బట్టి విడాకులు ఇవ్వచ్చు అన్నాడు. విడాకులు ఇచ్చినా మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా అంటే దానికి అనుమతినివ్వలేదు. ఒక వ్యక్తి మీద నింద మోపేసి విడాకులు ఇచ్చేసి ఇంకొకరిని చేసుకుందాం అనుకునే ఆలోచన కొంతమందికి ఉంటుంది. ఒకవేళ ఏ కారణాన్ని బట్టి అయినా విడాకులు పొందితే మరలా వివాహం చేసుకునే అనుమతిని ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని అంటే, విడాకులు అయిన తరువాత కూడా ఒకవేళ మారు మనసు వచ్చి వారు సమాధాన పడాలనుకుంటే ఒక ఛాన్స్ ఉంది. విడాకులు ఇచ్చిన తర్వాత ఒకవేళ వారు వివాహాలు చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ కలుసుకునే ఛాన్స్ లేదు. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే, అంత విడిపోయినా చివరికి వారు మరలా కలవాలి, వారు సమాధానంగా ఉండాలి. ఒకసారి జతపరచబడితే ఇంకెప్పుడు వారు వేరు కాకూడదు అనేది దేవుని ఉద్దేశం. ఈరోజు క్రైస్తవ కుటుంబాలకు దేవుడిచ్చే ఈ హెచ్చరికకు విలువనిద్దాం. క్రైస్తవ జీవితంలో కుటుంబం యొక్క విలువలు మనం తెలుసుకోవాలి. వయసులో పెద్దవారు వారు ఎలా జీవిస్తే నెక్స్ట్ జనరేషన్ వారి నుండి మోడల్ రోల్గా తీసుకుంటారు. ఇప్పుడున్న కొత్త జనరేషన్కి వివాహం యొక్క విలువలు తెలియదు. అసలు వివాహానికి వాల్యూ లేదు. దాన్ని ఏదో వస్తువులాగా కొనుక్కోవడం, రేపు అమ్మేయడం, నచ్చకపోతే అమ్మేయడం, కొత్తది కొనుక్కోవడం, అలా అయిపోయింది. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు. బిడ్డను సరిగా చూసుకోవట్లేదు, వచ్చేసేమో ఇంకొక పెళ్లి చేసేస్తాను. తల్లిదండ్రులే ప్రోత్సహిస్తున్నారు. దయచేసి అలాంటి పొరపాట్లు చేయకండి. లోపం ఉంటే సరిచేయాలి కానీ వేరు చేయకూడదు. రిపేర్ చేసుకోవాలి కానీ రిప్లేస్మెంట్స్ ఉండొద్దు. క్రైస్తవ కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. మలాఖీ గ్రంథంలో కూడా దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. 2వ అధ్యాయం 16వ వచనంలో, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. విడాకులు అనేది దేవుడు అసహించుకునేది. దేవుడు అసహించుకునే పని చేసి ఆశీర్వాదం ఎట్లా వస్తుంది అనుకున్నారు? చాలాసార్లు దేవునికి విరుద్ధమైన పని చేసి శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అలా భార్యాభర్తలు విడిపోయి పిల్లలు అనాథలై దిక్కులేని స్థితిలో ఉండి ఎన్ని కుటుంబాలు ఈరోజు పతనం అవుతున్నాయి. భారతదేశంలో కూడా ఇప్పుడు ఆ పరిస్థితి నెలకొన్నది. ఒకప్పుడు అమెరికాలో ఉండేది. అమెరికాలో ఇప్పుడున్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, వివాహం చేసుకున్న తర్వాత ఒక 5 సంవత్సరాలు భార్యాభర్తలు కలిసి జీవించారంటే అది చాలా గ్రేట్. వివాహమైన తర్వాత ఒక 5 సంవత్సరాలు భార్యాభర్తలు కలిసి జీవించడం చాలా గొప్ప ఘనతగా భావిస్తున్నారట. అంటే ఛాన్స్ లేదు 5 సంవత్సరాల కంటే ఎక్కువ కలిసి జీవించడం. అక్కడ ఏ కుటుంబాన్ని పట్టుకున్నా 4-5 సార్లు విడాకులు అయిపోయి ఉంటుంది, ఇంకొకరిని పెళ్లి చేసుకొని ఉంటారు. అదే వారి జీవితం. ఇక ఇలా విడాకులు చేసుకోవడం ఎందుకు, విడాకులు ఎందుకు అని పెళ్ళిళ్ళు లేకుండానే బ్రతికేస్తున్నారు. అదే నాగరికత ఇప్పుడు భారతీయులు దాన్ని స్వతంత్రించుకుంటున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి సమాజంలో నెలకొనుంది.
దేవుడు పరిశుద్ధతను ఎంతగా ఇష్టపడుతున్నాడో సమాజం దానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. అయితే లోకము ఏ మార్గంలో నడిచినా దేవుని బిడ్డలు దేవుని ఆజ్ఞల మార్గంలో నడవాలి. మన కుటుంబాలకు దేవుడు ప్రత్యేకతనిచ్చాడు, దానికి విలువలనిచ్చాడు. అది పరిశుద్ధమైనదిగా కొనసాగినప్పుడు, దేవుని ఇష్టానికి కుటుంబం లోబడినప్పుడు దేవుని ఆశీర్వాదం కుటుంబంలో చూస్తాం. చిన్న చిన్న సమస్యలు రావచ్చు, విభేదాలు రావచ్చు, చిన్న చిన్న గొడవలు రావచ్చేమో, కానీ అది సూర్యుడు అస్తమించే లోపు దాన్ని సెటిల్మెంట్ చేసుకొని సమాధాన పడండి. సమాధానమునకు కర్త అయిన దేవుని మన ఇంట్లోకి చేర్చుకుందాం. నిత్యము సమాధాన కారకులముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచాడు. ఆశీర్వాదమునకు వారసులు మగుటకు దేవుడు మనలను పిలిచాడు. సో కుటుంబాలు కలిసి ఉండగలిగితే ఆర్థిక ఇబ్బందులైనా అనారోగ్యతలైనా ఏవి ఆ కుటుంబానికి పెద్ద సమస్యలుగా ఎంచబడవు. ఒకవేళ భార్యాభర్తలు కలిసి ఉండకపోతే మీకు ఎంత ఆస్తి ఉన్నా, మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నా దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. దేవుడిచ్చే సమాధానానికి మించిన ఆశీర్వాదం మరొకటి లేదు. ఆ ఆశీర్వాదాన్ని కాపాడుకుంటూ లోపాలుంటే సరిదిద్దుకోవాలి. భార్యలో లోపాలున్నా, భర్తలో లోపాలున్నా వారిద్దరూ గొడవ పడడానికి ఏది కారణమవుతుంది? ఆ లోపాన్ని సరిదిద్దుకుంటూ సమాధానాన్ని కాపాడుకుంటూ చివరి శ్వాస వరకు కుటుంబ జీవితాన్ని కాపాడుకోవడమే దేవుని బిడ్డలకుండే లక్షణం. సో దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబముగా, చివరి శ్వాస వరకు మంచి సాక్ష్యం కలిగిన కుటుంబముగా మనం జీవిస్తూ నెక్స్ట్ జనరేషన్కి మాదిరికరంగా, మా తల్లిదండ్రులు ఇలా ఉండేవారు, వాళ్ళలాగా మేము జీవించాలి అని మన పిల్లలు మనను చూసి మాదిరిగా మనని పెట్టుకోగలిగితే మనం ధన్యులము. మన ఆయుష్కాలం అంతా కూడా దేవుని ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. దేవుడు అటు కృప ప్రతి క్రైస్తవ కుటుంబానికి అనుగ్రహించాలని ఆశిస్తున్నాను. అందరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకుందాం. అందరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకొని విన్న వాక్యాన్ని ఒకసారి నెమరు వేసుకుంటూ, ఈరోజు మన కుటుంబ పరిస్థితులు ఎలాగున్నాయి? దేవుని ప్రేమ చేత దృఢపరచబడి ఉన్నాయా? సమాధానమును బంధము చేత ఐక్యతతో జీవించగలుగుతున్నాయా? వేరైతే బాగుండు అన్న ఆలోచనలు వస్తున్నాయా? వేరు చేయుట సాతాను పని. భార్యాభర్తలను సమాధానపరచడం దేవుని పని. మన కుటుంబాలలో అపవాదికి చోటునివ్వక దేవుని ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉందాం. మన కుటుంబాలే కాదు, మన చుట్టూనున్న కుటుంబాలు కూడా స్థిరపరచబడినట్లు ప్రార్థించవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. సమాజము వివాహ విలువలు పోగొట్టుకుంటున్న స్థితిలో, చెడిపోతున్న స్థితిలో ఉండగా, దేవుని బిడలముగా ఈ లోకానికి ఉప్పుగా ఉండవలసిన మనము పదార్థాలు పాడుగాకుండా ఉండడానికి ఉప్పు కలిపినట్టు దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచాడు. మన చుట్టూ ఉన్న సమాజం ఎవరు పతనానికి గురి కాకుండా ఉండడానికి మనము వారి ఎదుట మాదిరికరంగా జీవిద్దాము. ఇతరులకు వెలుగుని నింపే బిడలంగా మన కుటుంబాలని మనం నడిపించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, కుటుంబ జీవితంలో నీ బిడలముగా మేము ఎలా ఉండాలో నీ వాక్యం ద్వారా హెచ్చరించావు. ప్రతి క్రైస్తవ కుటుంబము ఐక్యత, ప్రేమ, అన్యూనత కలిగి మరణము వారిని ఎడబాపు వరకు ఒకరినొకరు ఎడబాయక నీ వాక్యానికి లోబడి ప్రేమ, పరిశుద్ధత కలిగిన కుటుంబాలుగా మీరు తీర్చిదిద్దండి. ఏ క్రైస్తవ కుటుంబము వేరు కావడానికి వీలు లేదు నాయన. ఏ కారణాన్ని బట్టి కూడా వారు వేరు కాకూడదు. సమాధానమను బంధము చేత పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యతను ప్రతి ఒక్కరూ కాపాడుకునే కృపను దయచేయండి. అపవిత్రతకు చోటు లేకుండా ప్రతి క్రైస్తవ కుటుంబము నీ ఆత్మచేత నడిపించబడుతూ సమాజానికి మాదిరికరంగా ఉండే కృపను దయచేయండి. ప్రతి క్రైస్తవ కుటుంబంలో నీ వెలుగును, నీ ప్రసన్నతను, నీ సమాధానమును, ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించమని కోరుచున్నాను. నెక్స్ట్ జనరేషన్ ప్రభువా మమ్మల్ని చూసి నేర్చుకునే విధంగా మాదిరికరంగా జీవించే కృపను మాకు దయచేయండి. క్రైస్తవ విలువలను, వివాహ విలువలను మేము కాపాడుకుంటూ నీ ఆజ్ఞల మార్గంలో నడుచుకునే కృపను మాకు అందరికీ దయచేయమని, కుటుంబాలను స్థిరపరిచి బలపరిచి యెహోవా యందు భయభక్తులు కలిగిన కుటుంబాలుగా తీర్చిదిద్దుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.